ఒక 60x60 అనే బాక్స్ మీద 81 రకాల మొక్కలు పెంచుతూ కూరగాయలు ఆకుకూరలన్నీ తీసుకుంటూ 1 ఎకరాకు 10 బాక్సులు మినిమం వస్తాయి. ఒక 10 బాక్సులు చేయడం వల్ల మనకు పెట్టుబడి 1,00,000 రూపాయలు ఫస్ట్లో మనం పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. పైపులకు కానీ మొక్కలకు కానీ నేలను తయారు చేసుకోవడానికి 3 ముఖ్యమైన పనులకు. ఒక జంట నిరంతరము వాళ్లకు వర్క్ ఉంటుంది. ఆ నిరంతరం వర్క్ చేయడం వల్ల వాళ్ళు మినిమం 30,000 టు మ్యాక్సిమం 1,00,000 దాకా దాంట్లో సంపాదించవచ్చండి. మీ కష్టాన్ని బట్టి ఫలితం ఉంటుందండి. ఇది మేము 25 బాక్సులలో చేస్తున్నామండి మా పొలంలో. అంటే మీరు ఆలోచించండి అది ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది అని. దానిలో ఒక ఏమి వేసుకోకూడదో మీరు అడగండి. ప్రతి సీజన్ కూరగాయలు వేసుకోవచ్చు, ప్రతి సీజన్ పంటలు వేసుకోవచ్చు. మీ నూనె పల్లీలు వేసుకొని నూనె తీసుకోవచ్చు. ఒక ఉప్పు ఒక్కటే పండియలేమండి, దానిలో తత్తిమై అన్నీ పండించవచ్చు. అందుకొరకు దాన్ని 100% ఇక్కడ వచ్చిన చాలామంది రైతులు ఇది చెయ్యండి. రైతులు కాని వాళ్ళు 300 గజాలు 500 గజాలు 1000 గజాలు మీ ఇంట్లో పక్కన ఉంటే కూడా మీరు దీన్ని చేసుకోవచ్చండి. ఒక్క బాక్స్ చేసుకుంటే 10 ఫ్యామిలీలు స్వచ్ఛమైన ఆహారం తినొచ్చండి. దానికి పెట్టుబడి ఒక్కటి ఏంటి అంటే మీరు కొంచెం కష్టం చేయాలి. ఆవు ఉండాలి, పేడ మూత్రంతోనే చేయొచ్చు. 1,00,000 రూపాయలు 1 ఎకరా, నెలకు మినిమం 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఇద్దరు పని చేస్తే చాలు. అంత మంచి పంట పండించవచ్చు. మన వాళ్ళు చాలామంది ఆత్మగౌరవాన్ని చంపుకొని పొయ్యి మా నేలలో ఏం పండదు, మాకు నీళ్లు పడిలేవు, నీళ్లు కూడా చాలా తక్కువ అవసరమవుతాయండి. ఈ తక్కువ నీళ్లతోనే మేమేం చేయాలని చెప్పిపోయి మెకానికుల్లాగా వాచ్మెన్లలాగా ఆత్మాభిమాన్ని చంపుకొని వాళ్ళ ఊరు వదిలిపెట్టిపోయి పట్టణాలలో బతుకుతున్నారండి. మా ఉద్దేశం అంతా ఏంటి అంటే వాళ్ళందరూ మళ్ళీ బ్యాక్ టు విలేజ్ రావాలి. ఈ బ్యాక్ టు విలేజ్ వచ్చి మీరు ఈ సంపాదన మీరు ఎక్కడైతే వాచ్మెన్కి 20,000 30,000 సంపాదించుకుంటున్నారో దాని కొద్దీ ఎక్కువ మీరు మీ పొలంలో సంపాదించుకోవచ్చు. మంచి వాతావరణంలో ఉండొచ్చు, మంచి నేలను తయారు చేయొచ్చు, మంచి సహజ సంపదను తయారు చేయొచ్చు. మీరు మనం ప్రభుత్వానికి కూడా డబ్బులు మిగిలిస్తామండి. ఇన్ని రకాల సదుపాయాలు ఈ సౌభాగ్య పద్ధతిలో ఉంది. కాబట్టి నేను అందరి రైతులను దీన్ని ప్రయత్నం చేయమని చెప్పి మళ్ళీ కోరుతున్నాను. దీనివల్ల చాలా రకాలుగా ఉపయోగం ఉంది. అందుకొరకు మనం ఇది ఒక ఉద్యమం లాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ